అధ్యక్షుడు ట్రంప్ తన నైజం బయటపెట్టేశారు. ఇరాన్, రష్యా క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలను తిరిగి విధించారు. ఇన్నాళ్లు అంటే చమురు ధరలు పెరుగుతాయనే భయంతో క్రూడ్ ఆయిల్ విషయంలో రష్యా, ఇరాన్ నుంచి దిగుమతులకు అన్ని దేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు వారికి ఎండ్ కార్డ్ పడే సూచనలు రావడంతో తిరిగి తన పాత పాట పాడడం మొదలెట్టేశారు. మరి ఈ నిర్ణయంతో మన దేశంపై ఆర్థిక భారం పడుతుందా? ఈ ప్రశ్నకి సమాధానం వెంటనే చెప్పలేం. కానీ ఆంక్షలు ఉన్నా లేకపోయినా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం అనేది మన పాలసీ. ఇది ఫిక్స్ అంతే. రష్యా, ఇరాన్ చమురుపై ట్రంప్ ఆంక్షలు, మినహాయింపు రద్దుతో ఇతర దేశాల్లో ఆందోళన. భారత్ బిందాసా బెంబేలా. రష్యా, ఇరాన్ల నుంచి ముడి చమురు కొనుగోలు చేసేందుకు తాత్కాలిక మినహాయింపును అమెరికా రద్దు చేసింది. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఇచ్చినటువంటి ఈ మినహాయింపు ఇంకా పొడిగించలేమని చెప్పింది. దీంతో ఈ నెల రోజుల్లో రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేసిన భారత్పై ఎలాంటి ప్రభావం ఉంటుందనే చర్చ బయలుదేరింది. అమెరికా ఈ మినహాయింపు ఇచ్చినా ఇవ్వకపోయినా రష్యా క్రూడ్ ఆయిల్ కొనడం భారత్ ఎప్పుడూ ఆపలేదు. గత 4 ఏళ్లుగా సాగుతూనే ఉంది. మధ్యలో ట్రంప్ కొత్తగా అధ్యక్షుడిగా వచ్చిన తరువాత ఈ ఆంక్షలు వచ్చాయి. కానీ మన అవసరాల కోసం, దేశ ఇంధన భద్రత కోసం రష్యా సహా మొత్తం 41 దేశాల నుంచి చమురు కొనుగోళ్ల ఒప్పందాలను భారత్ కుదుర్చుకుంది. అవసరమైతే అంగోలా నుంచి కూడా క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తోంది. అయితే అమెరికా మాత్రం రష్యానే కాకుండా ఇరాన్పై ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రెషర్ పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా చెబుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరలను నియంత్రించేందుకు ట్రంప్ ప్రభుత్వం గత నెలలో ఈ తాత్కాలిక మినహాయింపులిచ్చింది. రష్యా చమురుకు ఇచ్చిన మినహాయింపు ఏప్రిల్ 11తో ముగియగా, ఇరాన్ చమురుకిచ్చిన లైసెన్స్ ఏప్రిల్ 19తో ముగియనుంది. ఈ మినహాయింపుల వల్ల భారత్ గణనీయంగా ఉపశమనం పొందింది. ఇండియన్ రిఫైనరీలు ఈ కాలంలో రష్యా నుంచి సుమారు 30 మిలియన్ బ్యారెళ్ల చమురు కోసం ఆర్డర్లిచ్చాయి. రిలయన్స్ వంటి ప్రధాన సంస్థలు సైతం రష్యా నుంచి కొనుగోళ్లను తిరిగి ప్రారంభించాయి. ముఖ్యంగా దాదాపు 7 ఏళ్ల తరువాత తొలిసారిగా ఇరాన్ నుంచి ముడి చమురుతో కూడిన 2 భారీ ట్యాంకర్లు భారత ఓడరేవులకు చేరుకున్నాయి. 2019 మేలో ఆంక్షలు కఠినతరం కావడానికి ముందు భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో ఇరాన్ వాటా 11.5%గా ఉండేది. అయితే ట్రంప్ ప్రభుత్వం ఇచ్చిన ఈ మినహాయింపులపై అమెరికాలో ప్రతిపక్ష డెమోక్రాట్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రష్యా తన యుద్ధానికి నిధులు సమకూర్చుకోవడానికి, ఇరాన్కు సహాయం చేయడానికి ఈ వెసులుబాటు ఉపయోగపడుతోందని సెనేటర్ రిచర్డ్ బ్లూమెంథాల్ వంటి నేతలు ఆరోపించారు. ఈ ప్రమాదకర విధానాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రాజకీయ ఒత్తిడి కూడా అమెరికా తాజా నిర్ణయానికి ఒక కారణంగా కనిపిస్తోంది. అయితే ఈ పరిణామం మన దేశానికి కావలసిన క్రూడ్ ఆయిల్, గ్యాస్ దిగుమతులపై ఎంత మేర పడుతుందో వెంటనే తెలియదుగాని రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లు చేయడమనేది అమెరికా డిసైడ్ చేయలేదు. మన అవసరం కోసమే మనం కొనుగోలు చేస్తున్నాం. అయితే జలమార్గంలో రవాణాకి బ్రేకులు పడుతున్న నేపథ్యంలోనే క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కసారంటూ యుద్ధం కనుక ఆగితే క్రూడ్ ఆయిల్ ఇబ్బడి ముబ్బడిగా భారత్ దిగుమతి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా వార్కి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందనే టైమింగ్ పైనే ఆధారపడి ఉంటుంది.